వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ షర్మిల పేరుతో బెదిరింపులు. బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్య. జూన్ 6న కైలాలంపూర్లో తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు. పిఠాపురం ఉపాధి హామీ పనుల కల్పనలో దారుణం. అబ్బాయిని తోలిరంట. వీళ్ళు 40 మంది మూట అయ్యారంట. కాంగ్రెస్ వాళ్ళు గుండాలు 40 మంది మూట అయ్యి ఎట్లయితే బయటకు వద్దరని ఒక మనిషిని సారథి పెట్టిరంట. సారథి పెట్టి ఇక ఇవాళ ఒకటి ఉందట కేసు ఒంటే తెంకన్నది. అయితే ఈయన సాక్ష్యం చెప్పిండు అని సాక్ష్యం చెప్తాడు ఏమోనని ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాడు. ఇంకొకటి ఉందట ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈయనేమో టీఆర్ఎస్ ఆయన ఇంత ముందు గెలిచిండు మాజీ. ఇక ఈయన వింటే ఊర్లో కలవనియడు, ఈయన తీసేయాలి సాక్ష్యాలు చెప్తున్నారని నా తమ్మిని ఒక మధ్యవర్తి పెట్టి తీసుకుపోయి అక్కడక్కడనే చేసేసారు. అందరూ ఆ కాంగ్రెస్ వాళ్ళు 40 మంది ఒంటే తెంకన ఎంతమంది చంపారో అంతమంది మీద ఉంది. ఒంటే తెంకన ఎంతమంది చంపారు అంతమంది మీద ఉంది. ఏం పగలు పెట్టుకున్నారు? ఏం పగలంటే ఇక ఒంటే తెంకన ఎలక్షన్ జరుగుతున్నాయిగా, ఈ చిన్న చిన్న గొడవలకు పెద్దగా చేసారు. ఆయన చంపేసారు. ఇక ఆయన చంపి ఇక ఈయన ఉంటే ఈయన ఒక లీడరు, ఇక ఈయన తీసేస్తే ఇక ఎదురు లేరు ఎవరు లేరు అని సాక్ష్యాలు చెప్పారని ఈయన కూడా తీసేసారు. నిన్న మధ్యలో 10 రోజులు అవుతుంది. మధ్యలో జరుగుతూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఇవాళ ఒక సాక్ష్యం ఉందట. సాక్ష్యం రియల్ గా చెప్పేసిందట. ఇంకా ఉన్న సాక్ష్యం చెప్తే ఇక మేము జైలుకు పోతాం. ఇక అదైతేంది ఇదైతేంది, ఇక అట చంపినా ఇంకా అట్నైనా పోయేది ఇట్నైనా పోయేది. ఈయన కూడా తీసేసారు. 2 చిన్న పాపలే, 28 ఏళ్ళు ఆ పాపకు, పెండ్లైన పాపకు. నా బిడ్డకు చిన్న చిన్న పిల్లలు. మీరు ఏ న్యాయం చేసినా మీరే నాయన, నా బిడ్డలకు ఏ న్యాయం చేస్తానో వాళ్ళను కూడా అట్నే చేయాలి నాయన. మేఘాలు వరద నాయన, నా దేవుడు నా బిడ్డ నుంచి నాయ. ఇవాళ తెలంగాణతో పాటు భారతదేశం అంతటా కావచ్చు, ప్రపంచంలో ఉన్న తెలంగాణ వాసులందరికీ కావచ్చు, పదే పదే జ్ఞాపకం వస్తున్న పేరు, పదే పదే ఉచ్చరించుకుంటున్న పేరు కేసీఆర్. గత 2.5 సంవత్సరాల కాలంలో తెలంగాణలో జరుగుతున్న పరిపాలన, కేసీఆర్ లేని లోటు ప్రజల అనుభవంలోకి వస్తూ ఉంది రోజు రోజుకి. ఎక్కడికైనా కేసీఆర్ రావాలి అనే డిమాండ్స్ మనకు కనబడతా ఉంది. కనీసం కేసీఆర్ రాలేకపోయినా కేటీఆర్ గారైనా తప్పకుండా రావాలి మా దగ్గరికి అనే డిమాండ్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ గ్రామాలు, జిల్లాలు కావచ్చు, తెలంగాణలో బయట ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. గత 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా మోసం చేస్తున్న విధానం, కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలను కూడా కొనసాగించకుండా ద్రోహం చేస్తున్న విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే రోజు రోజుకి అన్ని వర్గాల ప్రజలకి కడుపు తరుక్కపోతూ ఉన్నది. చాలా మంది నమ్మి మోసపోయినాం. కేసీఆర్ వదలడం అనేది నేను చేసిన పొరపాటు అనే భావన అది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఇక్కడ చూసినా కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు ఏ కేసు లేదు. తర్వాత ఇది ఈ 1200 గజాలు, 600 గజాలు రంగినేని చంద్రకళ, 600 గజాలు కల్లెపు పుష్పలత, వైఫ్ ఆఫ్ కల్లెపు నరసింహరావు, అంటే నేను కల్లెపు పుష్పలత భర్త. దీని ఏంటంటే నేను 1996లో ఇది పర్చేజ్ చేశాను విత్ గవర్నమెంట్. ఇది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. పర్ఫెక్ట్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఏంటి అని అంటే దాని అవి ఉన్నాయి. 2008లో ఒకటి ఇది ఎల్ఆర్ఎస్ అని వచ్చింది. ఎల్ఆర్ఎస్ వచ్చినప్పుడు దీన్ని ఒక సెక్టర్ ఏంది అని అంటేనేమో ఇది మన దేవాదాయ శాఖ వాళ్ళు మా ల్యాండ్ అని
అప్పుడు ఆ దేవాదాయ శాఖకు కూడా నేను ఫీజు కట్టి రెగ్యులరేషన్ చేశాను. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుందంటే ఇది మిగులు భూమి కాబట్టి ఇది గవర్నమెంట్ ఏంది అని అంటే కంపల్సరీ ఇది ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తే అప్పుడు ఏంది అంటే ఈ సీలింగ్ యాక్ట్ల కమిషనర్ రవీందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అక్కడ నేను మళ్ళీ 2008లో కూడా ఈ 1200 గజాలు రెగ్యులరేషన్ చేయించాను. తర్వాత ఈ 30 ఏళ్ల నుంచి ఇందులో 15 సంవత్సరాల నుంచి మా డ్రైవర్ లక్ష్మణ్ ఇది బానోతు లచ్చిరామ్ అనేట ఆయన ఇందులో ఉన్నాడు. అతను కూడా ఇక్కడనే ఉన్నాడు. తర్వాత మళ్ళీ అందులో ఉన్నాగానే నేనేంటంటే ఒక బ్రిక్కు ఏదంటే లీజుకి ఇచ్చాను. లీజుకి ఇస్తే ఆయన రమేష్ ఆయన కూడా అక్కడనే ఉన్నాడు. అతనికి దాదాపు ఏంది అని అంటే 15 ఏళ్ళు అతను ఆ లీజులో ఉన్నాడు. ఈ రామారావు అనేట ఆయన రాజగోపాల్ అనేట ఆయన ఎవ్వరు కూడా ఎలాంటి కంప్లైంట్ ఎలాంటి అది కూడా మా దగ్గరికి రాలేదు. కానీ ఈ 1 ఇయర్ నుంచి సంవత్సరం నుంచి ఏంటంటే రామారావు వచ్చి ఇందులో 60 ఫీట్ల రోడ్ నా జాగలో పోయింది, అందులో కొంత పీసు మీదకి వచ్చి కలిసింది అని అన్నాడు. అంటే అందులో ఏంటంటే ఫస్ట్ 30 గజాలు కలిసింది అన్నాడు, తర్వాత 70 గజాలు అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఏమన్నా డబ్బులు ఇవ్వండి ఏంటంటే ఆ డబ్బులు నేను తీసుకొని పోతా, నేను ఆ చిన్న ముక్కలు నేను ఏం చేసుకుంటున్నా అని చెప్పాను. సార్ నేను లీగల్గా ఉన్నదానికి ఏంటంటే ఈ డబ్బులను ఈ బ్లాక్మెయిల్ చేస్తే ఆ భూమినైనా కానీ నేను గవర్నమెంట్కి వదిలిపెడతా కానీ నీకు ₹1 కూడా నేను ఇవ్వు అని చెప్పాను. తర్వాత రాజగోపాల్ అతని దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని అన్న కజిన్ బ్రదర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని నన్ను ఏంటి అని అంటే అండర్ గ్రౌండ్లో ఉన్న సత్యం అనే ఆయనను ఆ ఏరియాలో తిరుగుతాడు, అతన్ని గూండాలను తీసుకొని వచ్చి సురేందర్ రెడ్డి అని చెప్పి ఎంబడి తీసుకొని వచ్చి కూర్చున్నప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు నన్ను బెదిరించడం పడితే ఫస్ట్ మీరు బయటికి నడిచి మాట్లాడండి, ఒక రాజగోపాల్ మాట్లాడతాడు అంతే, మిగతా వాళ్ళు ఇక్కడ ఉండద్దు అని చెప్పాను. ఆయన నాకేంది అంటే సురేందర్ రెడ్డి ఏంటి అంటే ఏదో చూపియండి, నీకు నీ భూమి కాదు, నీ విషయం కాదు, నువ్వు మాట్లాడద్దు ఇక్కడ. రాజగోపాల్ గారు మీ పేరట గిట్ట డాక్యుమెంట్ ఉంటే చూపెట్టండి, లేకపోతే మీ అన్న పేరు ఉంటే అన్నం తీసుకురండి అని చెప్పాను. అన్నాక లేదు డాక్యుమెంట్ ఉంటే అని చూపించలేదు. రామారావు చూపించలేదు డాక్యుమెంట్, నాకు రాజగోపాల్ చూపించలేదు. నేను మాత్రం ఒరిజినల్స్ తీసుకొని పెట్టాను, రెగ్యులరేషన్ పెట్టాను. తర్వాత నా దగ్గర ఉన్న కరెంట్ బిల్, ఇది ఎలక్ట్రికల్ బిల్స్ ఉన్నాయి, ఇవన్నీ బిల్స్ ప్లస్ కంప్లీట్ ఎన్కాంబరెన్స్ సర్టిఫికెట్ 96 నుంచి నిన్నటి వరకు కూడా నా దగ్గర ఉన్నది. ఆ ఎన్కాంబరెన్స్ సర్టిఫికెట్ల నార్త్ ఫేస్ ఉత్తర దిశగా 40 ఫీట్ల 60 ఫీట్ల రోడ్డు, ఈస్ట్ ఫేస్ 30 ఫీట్ల రోడ్డు, వెస్ట్ ఫేస్ 30 ఫీట్ల రోడ్డు, 3 రోడ్లని మీకు ఈజీగా ఈ రోజు తీసిన నా డాక్యుమెంట్ మీద వస్తుంది. అది మీరు ఎప్పుడైనా కానీ చూసుకోవచ్చు. మీరు ఇవన్నీ నా దగ్గర ఉండి నేనేంది అంటే అతను ఎప్పుడైతే ఈ మధ్యలో గొడవ చేస్తే అప్పుడు నేను ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి పోయాను. నేను ఇదివరకు నా జీవితంలో నేను పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ అనేది ఇప్పటి వరకు నాకు ఇచ్చడం అవసరం వల్ల ఎన్ని వ్యాపారాలు చేసినాను, కానీ డిస్మెంటల్ చేయడం. ఒక రోజు ఏంటంటే ప్రొక్లైన్ తీసుకొని వస్తే నేను అడ్డం తిరిగితే నన్ను తొక్కించేందుకు ప్రయత్నం చేశాడు. వసుకొని నాకు ఎంబడే ఏంటి అంటే సరే ఆ డ్రైవర్ ఎవరు ఇదేవరు అన్నదరికి ఏంటంటే పరారైంది. లైట్లో ఏది అవన్నీ కెమెరాస్ బదులు కొట్టాయి. కలపరోలు మండలం దుర్గా మండలం. అది మేము ఉదయాన్నే 5:30కే పనికి వచ్చామండి. ఇక్కడికి వచ్చి 6 గంటలకల్లా మేము పని చేయాలని మేము కిందకి వెళ్ళామండి. ఫోటోల కోసం పైకి వచ్చాము. మీకు పని లేదమ్మా, మీ మేట్లు తీసేసారు, మీరు వైఎస్ఆర్ పార్టీ అని మాకు చెప్పారండి. మా పేర్లే లేవని మీ సెల్లలో మీ యాప్ ఓపెన్ అవ్వలేదని చెప్పారు సార్. మేము చాలా బాధతో ఉన్నామండి. మరి అందరూ పని చేస్తున్నారు సార్, మేమే 4 గ్రూపులు చేస్తలేదండి. మాకు పని కల్పించాలి. మరి అందరితో మీరు మరి ఏదన్నా అంటే పార్టీ ఫీలింగ్ అంటున్నారు సార్. పార్టీ ఫీలింగ్లో ఆ పార్టీ ఈ పార్టీ అని మాకేమీ లేదు సార్. మరి ఎందు నిమిత్తం అయితే మా పని మరి ఎలా తీసేస్తారో, మమ్మల్ని ఎలా ఎందుకైతే నిర్ధారణంగా నిలబెట్టారో మాకైతే తెలుస్తారు. మేము నిత్యం కష్టపడి వాళ్ళు, మరి మాకు పని కావాలి సార్. మీరు ఏది చేసినా ఏదేమైపోయినా మాకు పని కల్పించండి. మాకు మట్టుకు పని కావాలి సార్. మేము ఇక్కడే ఉన్నామండి, చెరుగొట్టమన్నాం సార్. అందరూ పని చేస్తున్నారు సార్, మేమే ఉన్నామండి. ఇలాగా చూడండి, ప్రతి ఒక్కరు పని చేస్తున్నారండి, మాకే పని లేదు. మరి ఎందుకైతే మమ్మల్ని ఇలా నిలబెట్టారో మరి మీరే మమ్మల్ని అందరూ మా కోసం, మరి మా 4 గంటల కోసం మీరు మరి తీసుకుని ఎస్సీ వెళ్ళండి. మేము మమ్మల్ని మరి ఇలా నిలబెట్టారండి. మరి మీరు మా కోసం మీరు అందరూ మరి ఏం చేసినా మాకు పని కావాలండి. మేము ఇక్కడే ఉన్నాం, చెరుగొట్టమన్నాం సార్. మీరు ఒకసారి గమనించి మాకు పని కల్పిస్తారని అడుగుతున్నాను సార్.
గొల్లపురం మండలం దొరికాడండి. మేము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఒక 5 మీటర్లు పెట్టుకుని ఉపాధి హామీ మెయింటైన్ చేస్తున్నామండి గ్రూపుల్ని. మేము వైఎస్ఆర్ అని చెప్పి ఒక 5 గ్రూపుల్లో మేట్లు డిలీట్ చేసేసి మీరు పథకం పనిలో మీకు మేటు ఇవ్వను, మీరు మేము చేస్తాం తప్ప ఫోటోలు మీకు తీయడానికి లేదని చెప్పి వైఎస్ఆర్ మీకు కావాలని మీ గ్రూపులని మిమ్మల్ని డిలీట్ చేశారు అని చెప్పి అంటున్నారండి. దీని మీద ప్రభుత్వం వారు స్పందించి, అలాగే ఎండిఓ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ గారు స్పందించి మాకు మేట్ లాగినిచ్చి మాకు ఉపాధి హామీ పని కల్పిస్తారని కోరుచున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.